ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. ఒంట్లో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మార్కెట్లో ఎవరు మంచి డాక్టర్ ఉన్నారా అని వెతుకుతూ ఉంటాం. కానీ అన్నిటికంటే మంచి డాక్టర్ నేచర్. సో నేచర్ని బేస్ చేసుకుని ఆయుర్వేదతో హీల్ చేసే జనరల్ ఫిజిషియన్ ఇవాళ మన గెస్ట్ అనమాట. డాక్టర్ లక్ష్మి గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో అమ్మా. అండ్ ఈ మధ్య ఎక్కువగా కాన్స్టిపేషన్ ఇష్యూస్, బయటకు వెళ్ళి మసాలా ఫుడ్ తినడము అవన్నీ హాస్టలర్స్ కానీ టీనేజర్స్ స్పెషలీ. సో వాళ్ళు ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో బయటకు వచ్చి తినడం అనేది వాళ్ళకి పెద్ద ఎక్సైట్మెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కదా, దానికి మనకు హోమ్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు మ్యామ్? జనరల్గా ఏంటి అంటే ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తుంది ఫైబర్ తక్కువ తినడం. జనరల్గా హాస్టల్లో ఉండే వాళ్ళకి కానీ, పీజీ హాస్టల్స్లో ఉండే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళ ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళ ఫుడ్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువ కనపడుతూ ఉంటుంది. హాస్టలర్స్ కూడా ఇన్ జనరల్ ఫుడ్ ఉంటుంది కానీ వాళ్ళు కూడా ఫైబర్ ఫుడ్ ఉండదు. మోస్ట్లీ మసాలా ఫుడ్ ఎక్కువ అయిపోతుంది. లేదంటే ఇంటి నుండి తెచ్చిన పచ్చడి వేసుకొని తినడం. సో ఏదైనా సరే ఇక్కడ ఏమవుతుంది అంటే మసాలా లాగా, కారం లాగా ఇలా ఇలా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట పిల్లలు తీసుకునే ఫుడ్స్లో. సో చాలామందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఆ ఏజ్లో మోషన్ ప్రాబ్లమ్స్ రావడం. జనరల్గా ఏంటంటే ఆయుర్వేదంలో ఫస్ట్ మనకి దినచర్య స్టార్ట్ చేసి అసలు బాడీ అనేది ఎలా ఉండాలి అంటే బ్రహ్మీ ముహూర్తే ఉత్తిష్టే జీర్ణం నిరూపయన్ భక్షార్థం ఆయుష స్వస్థ అని చెప్తాడు. అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ మోషన్ పాస్ చేసి ఆ మోషన్ అనేది ఎలా ఉన్నదని మనం చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు మనము నిజంగా హెల్దీగా ఉన్నామా, ముందు రోజు మనం హెల్దీగా తిన్నామా లేదా అనేది అప్పుడే మనకు అర్థమవుతుంది అని చెప్పి బేసిక్ థింగ్ ఫస్ట్ శ్లోకమే దాంతోనే స్టార్ట్ అవుతుంది దినచర్య అనమాట మనకి. సో అది బేసిక్. ఇప్పుడు ఆ బేసిక్ థింగ్ ఫస్టే లేకుండా అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ముందు కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఈ హడావిడిలో సగం మంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు, లేట్గా లేస్తారు, టైంకి లేస్తారు, పరిగెడుతుంటారు. అండ్ వాటర్ కన్సప్షన్ చాలా తగ్గిపోతుంది నేను అబ్జర్వ్ చేసింది అనమాట వీళ్ళల్లో. సో వీళ్ళకి ఏంటి అంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ బాగుంటున్నాయి. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తే ఫస్ట్ హార్డ్ అవుతుంది స్టూల్. హార్డ్ అయిన స్టూల్ ఎలా రావాలి? మంది మ్యూకస్ ఇట్లా చాలా సాఫ్ట్గా ఉంటుంది యానల్ టిష్యూ అనమాట. ఇంత సాఫ్ట్ టిష్యూస్ మీద మనకి అది గట్టిగా గీసుకున్నప్పుడు ఇట్లా చీరిపోతుంది యానస్ అనేది. చీరిపోయి ఫిషర్స్ ఫామ్ అవుతాయి. దాంట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. మోషన్లో కూడా మీకు గీతలు కనపడుతూ ఉంటాయి అనమాట, బ్లడ్ చారలు కనపడుతూ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నేను చాలామందిని చూసాను అనమాట ఈ మధ్య టీనేజర్స్లో. ఇవి ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇలాగా మనకు చీరుకుపోయినప్పుడు వాటి నుంచి మనకి ట్యాగ్స్ ఫామ్ అవుతాయి. యానస్ నుంచి బయట స్కిన్ ట్యాగ్స్ లాగా ఫామ్ అవుతాయి. మళ్ళీ పైల్స్ ఫామ్ అవుతాయి. ఈ పైల్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ వలన మనకి బ్లడ్ లాస్ అనేది చాలా ఉంటుంది. సో ఇవన్నీ చూడడానికి కాన్స్టిపేషనే కదా, సింపుల్ ఇష్యూ, దానికి ఇంత సీన్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ చిన్న చిన్న వాటిని మనం అబ్జర్వ్ చేయనందువలన హెవీ బ్లడ్ లాస్ అవ్వడము, ఫర్దర్ మనకి అవన్నీ సర్జరీస్ వరకు వెళ్ళడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా మన పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నాము, లేకపోతే పీజీస్లో ఉంటున్నారు అనగానే మోషన్ సరిగా అవ్వట్లేదని చెప్పినప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి బనానాస్ తెచ్చుకోవాలి అంటే హాస్టల్లో పెట్టుకోవడానికి అవ్వట్లేదు. నేను వెళ్ళి పపాయ తినాలి అంటే నాకు ఎక్కడ అవుతుంది? నాకు పొద్దున్న లేసిన దగ్గర నుంచి తిరగడమే సరిపోతుంది. కాలేజ్కి వెళ్తాను, చదువుతాను, వస్తాను, మళ్ళీ హాస్టల్లో తెచ్చుకోవడానికి నాకు అవ్వట్లేదు. ఇట్లాంటివి నేను అబ్జర్వ్ చేస్తుంటాను. వీళ్ళకి సింపుల్గా ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు డోలో ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తామా పిల్లలకి, మళ్ళీ వెళ్ళి తేయడానికి? అట్లానే త్రిఫ్లా ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించండి. ఓకే, బయట దొరుకుతుంది మార్కెట్లో, కాన్సన్ట్రేటెడ్ త్రిఫ్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట మనకి. ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించండి. సో నైట్ మనం ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్కి స్మూత్ ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే దీంట్లో ఉండేది ఏంటి? త్రిఫలాలు, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, వీటిలో ఏది మనకి అన్ని హర్బ్స్ నుంచి వచ్చిందే. దీంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనకి ఫైబర్ అనేది దీంట్లో పుష్కలంగా ఉంటుంది. సో ఇదేంటంటే మజిల్ని మూవ్ చేస్తుంది అనమాట. ఈ ఇంటెస్టైన్స్ని మూవింగ్ కెపాసిటీస్ బాగా పెంచుతుంది వీటిని. సో మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇది సింపుల్ రెమెడీ, వాళ్ళు వాడుకోవచ్చు. మనం ఇచ్చి పంపించడం కూడా ఈజీగా ఉంటుంది. నైట్ వేసేసుకుంటే మార్నింగ్ కల్లా ఫ్రీ మోషన్ అవుతుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి ఇష్యూస్ అనమాట. కొంతమందికి ఏంటంటే ఫిషర్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది అనుకో, వాళ్ళకి కొంచెం ఆముదం ఇచ్చి పంపించండి. వాళ్ళు ఏం చేస్తారంటే కాటన్లో ఈ ఆముదంని డిప్ చేసేసి యానస్లో పెట్టుకోమనండి. ఇది హీల్ అవుతుంది. ఈ ఆముదం ఏంటంటే మనకి నోట్తో వేసుకుంటే మోషన్స్ ఎక్కువ అవుతాయి.
ఇరిటెంట్గా వర్క్ చేస్తుంది. అదే మీరు కాటన్లో ముంచుకొని యానస్లో పెట్టుకున్నందువలన మైల్డ్గా వర్క్ చేస్తుంది. అది హీల్ చేస్తుంది, మైల్డ్గా వర్క్ చేస్తుంది, మోషన్ కూడా ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. సో ఈ రెమెడీ ఒకటి, ఇవి రెండు మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాట్ వాటర్ ఎక్కువ తాగమనండి వాళ్ళని. నీళ్ళు అయితే ఇస్తారు మనకి హాస్టల్స్లో కానీ వాటి కానీ దొరుకుతుంది. కాబట్టి ఈ హాట్ వాటర్ తాగడం వల్ల మనకి బేసిక్ థింగ్స్ అది బేసిక్గా నీట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఏదైతే అతుక్కోకుండా ఇంటెస్టైన్స్కి అవి ఫ్రీగా మోషన్ అయ్యేలాగా చేస్తుంది అట్లా. సో చిన్న చిన్న రెమెడీస్ ఇట్లాంటివి పాటిస్తే మీకు సరిపోతుంది. సో అంటే ఈ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఆ త్రిఫలా టాబ్లెట్ చేసుకోవాలి అంటే జనరల్గా కూడా వాడుకోవచ్చు. మీకు రోజువారీ మోషన్ అవ్వట్లేదు, అది కాన్స్టిపేషన్ కిందే లెక్క. యాక్చువల్లీ ఒక 3-4 డేస్కి మోషన్ అవుతుంది, 2 డేస్కి మోషన్ అవుతుంది అంటే కూడా తప్పే. ఈ రోజు మోషన్ అవ్వలేదు, రేపు మార్నింగ్ కల్లా ఖచ్చితంగా మీకు గట్టిగా అయిపోతుంది మోషన్. ఎందుకంటే త్రూ అవుట్ ద డే ఈ లార్జ్ ఇంటెస్టైన్స్ ఏం చేస్తాయంటే నీకు మోషన్ వచ్చి అక్కడ ఆగిందంటే అది నెమ్మదిగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది. ఈ రోజు నువ్వు ఉంచేసావు, ఈరోజు నీకు నెక్స్ట్ రోజు మార్నింగ్ మోషన్ అవ్వలేదనుకో, ఆ రోజు అంతా కూడా మళ్ళీ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్కి అయిందంటే ఖచ్చితంగా అది కాన్స్టిపేటెడ్ స్టూల్ అవుతుంది. సో ఏ రోజైనా మోషన్ అవ్వని రోజు ఆ రోజు నైట్ మీరు త్రిఫలా టాబ్లెట్ వేసేసుకోవచ్చు. సో స్మూత్గా అయ్యే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవరికైనా సరే కాన్స్టిపేషన్ ఉంది అంటే రోజు అవ్వట్లేదు, 2 డేస్కి ఒకసారి అవుతున్నా కానీ ఖచ్చితంగా ఈ త్రిఫలా టాబ్లెట్స్ వాడుకున్నందువల్ల ఏ నెగిటివ్ ఎఫెక్ట్ అవ్వదు. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇవి బయట మార్కెట్లో దొరుకుతాయి, ఉసిరికాయ తానికాయ కరక్కాయ అని చెప్పి. ఇదే కాంబినేషన్లో 4 ఉసిరికాయలు, 2 తానికాయలు, 1 కరక్కాయ, ఈ కాంబినేషన్లో మనం పౌడర్ చేసి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని దీన్ని మనం టాబ్లెట్ లాగా ఇంట్లో చేసుకోవడం. కానీ ఆ పౌడర్ ఇచ్చినా సరే, ఆ పౌడర్నైనా సరే మజ్జిగలో కానీ వాటర్లో కానీ వేసుకొని కలుపుకొని టాబ్లెట్ లాగా మింగేసేసి తర్వాత వాటర్ తాగొచ్చు. ఓకే, అంటే ఒక స్పూన్ వేసి కొంచెం వాటర్ లాగా కలిపేసి వేసుకొని. జనరల్గా ఏంటి అంటే గ్లాస్ వాటర్లో వేసుకొని కలుపుకొని తాగమంటే తాగలేకపోతున్నారు. నేను అదొకటి అబ్జర్వ్ చేశాను. పౌడర్ లాగా తాగరా అంటే వీళ్ళకి ఏంటంటే క్యాప్సూల్ లాగా ట్యాబ్లెట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఒక 2 డ్రాప్స్ వేసుకొని కొంచెం గట్టిగా ట్యాబ్లెట్ లాగా చేసుకొని దాన్ని కూడా మింగచ్చు. సో దానివల్ల కూడా మనకి నీట్గానే మోషన్ అయిపోతుంది. సో బయట మార్కెట్లో కాకుండా కూడా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కూడా ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. యాజ్ ఇఫ్ ఇలాగ తీసుకెళ్తే మీకు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళన్నా చేయొచ్చు. డోస్ అనేది డిపెండ్ ఉంటుంది. సో కొంచెం మోషన్ ఇంకా రావట్లేదంటే 2 టాబ్లెట్స్ వరకు వేసుకోవచ్చు త్రిఫలా టాబ్లెట్స్ని. మోషన్ కొంచెం నార్మల్గా వస్తుంది, 1 డే 1.5 డే తర్వాత అవుతుంది నాకు, అలాంటి వాళ్ళు 1 టాబ్లెట్ సరిపోతుంది అట్లా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.